నమస్తే అండి, నేను మీ కావ్యశ్రీని, యోగా టీచర్ని. ఈ రోజుల్లో చాలామందికి పీసీఓఎస్ చాలా ఎక్కువైపోతుంది. ఎందువల్ల అంటే వారు తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, అలాగే వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ హ్యాబిట్స్ వల్ల కూడా. ఫుడ్ హ్యాబిట్స్ ఏదంటే అది తినొద్దండి. జంక్ ఫుడ్స్, ముఖ్యంగా జంక్ ఫుడ్స్ జోలికి అస్సలు వద్దునే వద్దు. పానీపూరీలు అంటారు, బేకరీ ఫుడ్స్ అంటారు, అవి అంతా మైదా ఫుడ్. ఆ మైదా ఫుడ్ని, మసాలా ఫుడ్స్ని ఎక్కువ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. వాటర్ మరిగింత తీసుకోండి. అలాగే కూర్చుని చదువుకుంటూ అసలు ఇంకా కూర్చునే ప్లేస్ నుండి కదలరండి బాబోయ్. అలా కాదు, కనీసం 1 గంట అట్లా లేచి అటు ఇటు తిరగండి. ఆ తిరగడం వల్ల మీకు బ్లడ్ అంతా ఫ్లో అవుతుంది, పైనుండి కింద వరకు బ్లడ్ ఫ్లో అవుతుంది. కూర్చుని ఒకే స్థిరంగా చెట్టు మాదిరిగా అలాగే కూర్చోవద్దు, అది మంచిది కూడా కాదు హెల్త్కి. హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఈ 2 కానీ మార్చుకుంటే మనం చాలా హెల్త్ని కాపాడుకున్న వాళ్ళమే అవుతాము. అలాగే కొన్ని మనం పీసీఓఎస్కి సంబంధించి కొన్ని ఆసనాలు చూపిస్తాను. ఆ ఆసనాలు కూడా మీరు వీలైనంత వరకు ఇంట్లో చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ సమస్య ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. లేని వారు చేసినా కూడా ఫ్యూచర్లో ఆ సమస్య రాకుండా ఉండడానికి కూడా మనం హెల్ప్ చేసుకున్న వారు అవుతాము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఓకేనా? అవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా బటర్ఫ్లై వేసుకోండి. బటర్ఫ్లైలో బాగా ఒక 10 times బాగా తెచ్చేయండి. వెన్నుపూసని నిటారుగా ఉంచి మీ మోకాళ్ళు మ్యాక్సిమం ఫ్లోర్కి టచ్ చేసే విధంగా బాగా కొట్టాలి. ఇక్కడ నుండి డీప్గా బ్రీతింగ్ తీసుకుంటూ తలపైకి ఎత్తండి. బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి. సెకండ్ టైం బ్రీతింగ్ తీసుకుంటూ పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ హెడ్ని ఫ్లోర్కి టచ్ చేయండి. థర్డ్ టైం బ్రీతింగ్ తీసుకుంటూ హెడ్ అప్, బ్రీత్ అవుట్, హెడ్ డౌన్. ఓకే. దీని తర్వాత వెళ్ళకిలా పనుకోండి. వెళ్ళకిలా పనుకొని ఇందాక మనం ఎలాగైతే చేసామో అదే మాదిరిగా దీంట్లో కూడా కొట్టండి. మీ మోకాళ్ళు నేలకు టచ్ చేసేదానికి ట్రై చేయండి. ఇది కొద్దిగా పెయిన్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ రోల్ ఇలాగైనా రోల్ తీసుకోండి. ఓకేనా? రోల్ తీసుకున్న తర్వాత 2 కాళ్ళు ఒకసారి కలిపి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు పైకి లేసి మీ సీట్ని హీల్స్ మీద కూర్చోడానికి ఇలా కూర్చోబెట్టండి. ఎవరికైతే కూర్చోవడం కష్టంగా ఉందో వాళ్ళు బటక్స్ పైకెత్తి ఇలాగా మళ్ళీ ఇలా చేయండి ఒక 10 times. ఓకేనా? ఇప్పుడు సీట్ని బాగా పైకెత్తి రివర్స్ ప్లాంక్ చేయండి. టేబుల్ పోజ్. గోడ దగ్గరికి వెళ్ళి బటర్ఫ్లైలోనే పెట్టి కాళ్ళని ఇందాక మనం చేసినట్టుగానే బటర్ఫ్లైలో కిక్స్ కొట్టండి.
ఇది బాగా పడుతుంది, మన గ్రోయింగ్ స్పాట్ని బాగా ఓపెన్ చేస్తుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. రిలాక్స్. నమస్తే. ఇలా ప్రతిరోజు ఆచరించండి, చక్కటి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది.